లక్ష్మమ్మ ఇలా జరిగింది. హ్మ్. ఇప్పుడు మీరు ధ్యానం చేయించారు కదమ్మా! ఆ కళ్ళు రొటేట్ చేస్తూ ఇక్కడికి తీసుకురమ్మన్నారు దృష్టిని. ఇక్కడ తీసుకొచ్చేటప్పటికి నాకు తంబూరా వాయిస్తున్న త్యాగరాజ స్వామి కనిపించారు. దృశ్యం వెళ్ళిపోయి వేరే దృశ్యం వచ్చింది. అదేంటంటే షిరిడి సాయినాథుడండి. షిరిడి సాయినాథుడు ఇంత కుండ తీసుకొని ఒక పెద్ద ఏరు ఉందండి. పెద్ద నది కాదు. ఒక పెద్ద ఏరు అనమాట. జలపాతం దగ్గరికి వెళ్ళి అక్కడ కుండని ఆ నీటిలో నిల్లేలా అని ఆ కుండని కడిగి ఆ కుండతోటి నీళ్లు తీసుకొని ఒక చోటకి వచ్చారు. అదేదో పంచవటిలా ఉంది. మధ్యలో ఖాళీ స్థలం ఉంది. చుట్టూ ఇళ్ళు ఉన్నాయి. కుండని అక్కడ పెట్టారమ్మా. అక్కడ పెడితే బాబా గారి దుస్తులు లాంటివే వేసుకున్నారు 16 మంది. 16 మంది కూడా బాబా గారి దుస్తులు లాంటివే వేసుకొని ఈ ఆ కొండ చుట్టూ తిరుగుతున్నారు. ఎలా అంటే ఇప్పుడు తెలంగాణలోని బతుకమ్మ బతుకమ్మ బతుకమ్మను మధ్యలో పెట్టి చుట్టూరు ఆడవాళ్ళందరూ చప్పట్లు చరుస్తూ ఎలా తిరుగుతారో అలాగా కొండ చుట్టూరు ఈ 16 మంది శిష్యులు అంటే బాబా గారి శిష్యులు అంట వాళ్ళు. 16 మంది కూడా బాబా గారి దుస్తుల్లోనే ఉన్నారు. షిరిడి సాయినాథ్ బాబా గారి దుస్తుల్లోనే ఉన్నారు. వాళ్ళు చుట్టూ తిరుగుతున్నారు. తిరుగుతుంటే ఈ చప్పట్లు చేస్తూ వాళ్ళు తిరుగుతుంటే ఈ వైబ్రేషన్ వెళ్ళి ఆ కుండలోకి వెళ్ళి కుండ ఒక రకమైన వైబ్రేట్ కి గురైంది. అంటే శక్తి తరంగాలు ఆ కుండలోకి కలుస్తున్నాయి. హ్మ్. కలిసాక వీళ్ళు ఈ 16 మంది కూడా ఇంకా బాబా గారికి ఒకసారి అది 11 రౌండ్లు వేశారు దాని చుట్టూ. ఈ 16 మంది కూడా వేసి ఆయనకి బాబా గారికి ఒక నమస్కారం చేసుకొని పౌర్ణమి నాటి వెన్నెల్లోకి పక్షుల్లాగా మారిపోయి వెళ్ళిపోయారు. అప్పుడు బాబా గారు ఏం చేస్తారంటే ఆ కొండ తీసుకొని చేతులని ఇలా చంకలో పెట్టుకొని ఇంత చిన్నది ఏదో చిన్న గ్లాస్ లాగా ఏదో ఉందమ్మా. ఉంటే వాళ్ళందరికీ కూడా ఇంక ఒక్క చుక్క కూడా వేస్ట్ అవ్వకూడదని ఇంత చిన్న చిన్న కప్పుల్లాగా ఉంటే మొత్తం అక్కడ చుట్టూ ఉన్న జనాలందరికీ కూడా ఆ కప్పుల్లోకి పోసిస్తుంటే వాళ్ళందరూ బాబా గారి పేరు చెప్పి ఆ నీళ్లు వాళ్ళు తాగుతున్నారు. చాలా సంతోషం. బావుంది. చాలా అర్థవంతమైంది కూడా.